గోరా మగువా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు అయినటువంటి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో ఆమె ప్రారంభించిన హిందీ పాఠశాల గురించి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. దుర్గాబాయి గారి స్కూలు నుంచే తల్లి కృష్ణవేణమ్మ గారు, మరదలు తిమ్మాబాయి హిందీ పరీక్షలు రాసి పాస్ అయ్యారు. వారితో పాటు ఎందరెందరో మహిళలు విద్యావంతులు అయ్యారు. ఒక పక్క తన ఆదర్శాలకు తగినట్లుగా జీవితాన్ని మలుచుకుంటున్న దుర్గాబాయికి భర్త సుబ్బారావు పట్ల ఎంతో సానుభూతి ఏర్పడిందే తప్ప సాచర్యం ఏర్పడలేదు. మన బాటలు వేరు, మీ మంచితనాన్ని నేను వంచను, నాకు వైవాహిక జీవితం మీద మోజు లేదు, మీకు నచ్చిన స్త్రీని మళ్ళీ వివాహం చేసుకోండి, మీరు ఎలా కోరితే అలా కాగితం రాసి ఇస్తాను అన్నారు దుర్గాబాయి గారు. సాంసారిక బంధానికి స్వస్తి చెప్పిన దుర్గాబాయి గారు పూర్తిగా తన కార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు. తను ఎక్కువగా చదువుకోవాలనుకోకపోయినా హిందీ భాష ప్రచారానికి, ఖాదీ అభివృద్ధికి, స్త్రీ మానసిక వికాసానికి అంకితమై ఎన్నో కార్యక్రమాలను ఆమె నిర్వహించారు. కాకినాడలోని ఆమె బాలికా పాఠశాల ఆ విధంగా స్త్రీ వికాసానికి ఒక కేంద్రంగా రూపొందించడం జరిగింది. తల్లి కృష్ణవేణమ్మ గారిది అమృత హృదయం, విసుగు కోపం ఎరుగని తత్వం ఆమెది. అందుకే ఎందరూ అతిథులు వచ్చినా వండి పెట్టడమే కాదు, నవ్వుతూ ఆతిథ్యం ఇచ్చేవారు. సాటి పిల్లలు వయసుకొచ్చాక కాపురాలకు వెళ్లారు, తల్లులయ్యారు. కలకల్లాడుతూ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు దుర్గాబాయి గారి గురించి కాస్త చింతించేవారు కృష్ణవేణమ్మ గారు. అయితే అది క్షణం మటుకే. తీరా అటువంటి సంసార బంధంలో ఇమడలేక జీవితం కష్టాల పాలు చేసుకున్నా సహించలేం కదా అనుకునేవారు. కృష్ణవేణమ్మ గారు మహిళా సభకు రాని రోజు లేదు. మద్రాసులో ప్రతిరోజు వచ్చి అందరితో కబుర్లు చెప్పి కాలక్షేపం చేయడంలో ఎంతో తృప్తి ఉండేది ఆమెకు. ఆమె చుట్టూ ఆడవాళ్లు చేరి లోకాభిరామాయణం సాగించేవారు. ఆమె వయసులో ఉండగా చాలా అందగత్తె అయి ఉంటారు. చాలా వయసు మీరాక కూడా నవ్వితే పలుచని చెంపలు ఎరుపెక్కేవి. ఆమె శిరోజాలు సుదీర్ఘంగా నిగనిగలాడుతుండేవి. జారుముడిలో కద్దరు రవిక మోచేతుల దాకా ఉండేది. మెడ చిన్నది, సాధారణంగా నల్లంచు తెల్లచీర, అది మోటు కద్దరునే ఆమె కట్టుకునేవారు. తల్లి అంటే దుర్గాబాయి గారికి అమితమైన ఆరాధన. ఆ తల్లికి 2 కళ్ళు, కూతురు కొడుకు. కృష్ణవేణమ్మ గారు బోళా మనిషి. సరదాగా కబుర్లకి దింపేవారు చాలామంది. సరదాగా, సరసంగా, గంభీరంగా, వేదనాభరితంగా విషయాన్ని బట్టి మాట్లాడగల నేర్పరి ఆమె. చిరుతిళ్ళు చేసి పెట్టడం, సరదాగా పేకాటం చేస్తుండేవారు. దుర్గాబాయి గారిలోని ఈ మృదుత్వం తల్లి నుంచి పుణికిపుచ్చుకున్నదే. కానీ కార్యదక్షత తాతగారి నుంచి వచ్చిందనిపిస్తుంది. పట్టుపట్టడం, పట్టు విడవకపోవటం ఆమె ప్రథమ లక్షణాలు. ఈ విషయంలో దుర్గాబాయి గారిది తాతగారి పోలికే. పోలీస్ అధికారి ఉండి ఆయన సంఘ సంస్కరణకి ప్రాముఖ్యం ఇచ్చారు. వీరేశలింగం గారికి ఎంతో సన్నిహితులాయన. వితంతు వివాహాలకి పక్కనే తోడుగా ఉండేవారు. దుర్గా నాన్నగారు ఆమె పక్షమే. అందుకే బాలికా హిందీ పాఠశాలను జాతీయ హిందీ పాఠశాలగా ఆ రోజుల్లోనే గుర్తించేలా పట్టుపట్టి సాధించారామె. ఈ బాలికా పాఠశాలకు జాతీయ గుర్తింపు, అది గాంధీజీ ఆశయాల మేరకు ఇవ్వవచ్చునని నిర్ణయించారు. అప్పటికే ఎందరో కాంగ్రెస్ ప్రముఖులు, చిత్తరంజన్ దాస్, కస్తూరిబా, సిఎఫ్ ఆండ్రూస్, మౌలానా షౌకత్ అలీ వంటి వారు పాఠశాలను చూసి తృప్తి ప్రకటించారు. వందలాది మంది అక్కడ చదువుకోవటమే కాదు, రాట్నం కూడా వడికేవారు. నూలు నేయటానికి మగ్గాలు ఏర్పాటు కూడా చేశారు. ప్రారంభించిన పనికి ముగింపు చూడాలన్నదే ఆమె తాపత్రయం. ఇది ఈ పాఠశాల విషయంలో స్పష్టంగా కనిపించేది. కృష్ణవేణమ్మ గారు పురాణ గాథలు, కథలు, మంచి చెడ్డలు బోధిస్తుంటే
స్త్రీలకు ఉత్తేజం కలిగించే పాటలు, నూలు వడకటం నేర్పేవారు దుర్గాబాయి గారు. ఆ మహిళలంతా చరిత్రలో తమకొక స్థానం సంపాదించుకునేందుకు ఇక్కడే బీజాలు నాటడం ప్రారంభించారు దుర్గాబాయి గారు. ఈరోజు మనం దుర్గాబాయి గారు స్థాపించిన హిందీ పాఠశాల ఎంతోమంది మహిళలకు ఎలా చైతన్యం కలిగించిందో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.